హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈరోజైతే తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో క్లాసెస్ అయితే మీకు కేవలం 399 రూపీస్కే అందించే ప్రయత్నం చేశాము. 90 మార్కులకు దాదాపుగా 80 మార్కులకు పైగా 90కి 90 కూడాను సాధించే విధంగా అయితే ఈ వీడియోస్ అయితే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎవరైతే టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో 90 మార్కులు కంటెంట్ కోసం అయితే ఈ 399 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మార్క్స్ అయితే సాధించగలరు. ఇకపోతే ఎస్ఏ ఇంగ్లీష్ సంబంధించిన వారు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఏ ఇంగ్లీష్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కంటెంట్ మెథడ్ అలాగే వీడియోస్ రూపంలో ఖచ్చితంగా మీకు మార్క్స్ సాధించే విధంగా టాపిక్ వైజ్ బిట్స్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, కంప్లీట్ వివరణాత్మకంగా మీకు వీడియోస్ అయితే కేవలం 1000 రూపీస్కే అందించే ప్రయత్నం చేశాము. ఈ యొక్క వీడియోస్ అయితే మీకు మీ యొక్క టెట్ స్కోర్ని 140 మార్కులు పైగా తెచ్చే విధంగా అయితే ఉంటాయి. సో ఆలస్యం చేయకుండా పిఆర్ అకాడమీ యాప్ని అయితే ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. పిఆర్ అకాడమీ అనేటువంటిది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకున్నాక వెంటనే అక్కడ మీకు 399 రూపీస్కి తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ అనేటువంటి కనిపిస్తుంది. 1000 రూపీస్కి ఇంగ్లీష్ మెథడ్ అలాగే కంటెంట్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా మీకు ఒక మంచి క్వాలిటీతో మీకు మరియు స్టేట్ ఫ్యాకల్టీస్తో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు హెచ్జిటి వాళ్ళు ముందుగా ఏ కంటెంట్ని ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. హెచ్జిటి వాళ్ళు మనకి ఏ కంటెంట్ని ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. ముందుగా మార్కులు పెంచాలన్నా సరే మార్కులు పెంచాలన్నా సరే మార్కులు తగ్గించాలన్నా సరే అది సైకాలజీకే సాధ్యం. సో మొట్టమొదటిగా 30 మార్కులు సైకాలజీ అనేటువంటి చాలామంది అభ్యర్థులు ఈ అప్లికేషన్ ఓరియంటెడ్లో వచ్చేటువంటి ఈ ప్రశ్నలను చేయలేకపోతున్నారు. ఇటువైపు ఎస్ఏ వాళ్ళు కూడా ఈ సైకాలజీ బిట్స్ చేయలేక చాలామంది తమ యొక్క టెట్ స్కోర్ని అయితే మైనస్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే చాలా తక్కువ మార్కులోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అనుకున్న మార్కులు కాస్త కిందకు వచ్చేస్తున్నారు అనమాట. అంటే సైకాలజీ ఎవరైతే చాలా చక్కగా బిట్స్ 30కి అట్లీస్ట్ 28 మార్కులు చేయగలుగుతారో వాళ్ళు మంచి స్కోర్ అయితే సాధించగలరు. అంటే స్కోర్ని పెంచాలన్నా స్కోర్ని తగ్గించాలన్నా సరే మొదటిగా మీరు దృష్టి సారించాల్సింది ఏ సబ్జెక్ట్ అమ్మా? సైకాలజీ. ఎస్ఏ వాళ్ళైనా సరే హెచ్జిటి అయినా వాళ్ళ సరే. మరి మొదటగా మీరు ఈ సైకాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రీవియస్ బిట్స్ అనేటువంటివి ఒకసారి చేసే ప్రయత్నం చేయండి. ప్రీవియస్ బిట్స్ ఎక్కువగా చేస్తే ఖచ్చితంగా సైకాలజీలో మీరు ప్రశ్న సరళి ఏ విధంగా వస్తుందో తెలుసుకోవచ్చు. ఓకేనా? కేవలం కంటెంట్ చదవనే కాదు, ప్రీవియస్ బిట్స్ని చదివి ఆ కంటెంట్కి అన్వయించుకుంటా చదివే ప్రయత్నం చేయండి. అభివృద్ధుల పైన కావచ్చు, పెరుగుదల పైన కావచ్చు, వికాస పైన కావచ్చు, అలాగే మీకు కొంతమంది శాస్త్రవేత్తలకు సంబంధించి కావచ్చు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలకు సంబంధించిన వాటిపైన కావచ్చు, వాళ్ళ గ్రంథాలు కావచ్చు, అలాగే వాళ్ళ ప్రయోగాలు కావచ్చు, వాటిపైన ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వీటిపైన కొంచెం ఎక్కువగా దృష్టి సారించండి. ఇకపోతే ఈ 30 మార్కులను సైకాలజీలో మీరు 28 మార్కులు కనుక కొంచెం దృష్టి సారిస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు స్కోర్ అయితే సైకాలజీ అయితే కొంచెం ఎక్కువ స్కోర్ అయితే సాధించగలరు. అలాగే సైకాలజీ తర్వాత మీరు సులువుగా మార్క్స్ సాధించేటువంటి కొంచెం కష్టపడితే వచ్చేటువంటి తెలుగు. సో ఈ తెలుగుకు సంబంధించింది మీరు 30కి 30 మార్కులు అనేటువంటి ఖచ్చితంగా సాధించగలరు. 30కి 28 మార్కులు అనేటువంటి ఇక్కడ మీరు సైకాలజీలో తేగలరు. కానీ తెలుగులో మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి 30కి 30 మార్కులు అనేటువంటిది సాధించగలరు. కాబట్టి కొంచెం కష్టపడండి, సులువుగా మీకు 30 మార్కులు వస్తాయి. మరి తెలుగులో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే మన వీడియోలో గతంలో ఒక వీడియో చేయడం జరిగింది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో. సో తెలుగులో మీకు వాక్యాల పైన కావచ్చు, ఛందస్సు పైన కావచ్చు, అలంకారాల పైన కావచ్చు, ఛందస్సుల పైన కావచ్చు, సమాసాల పైన కావచ్చు, అలాగే అసమాప క్రియాభేదాల పైన కావచ్చు, వాక్యాలలో రకాల పైన కావచ్చు, ప్రకృతి వికృతులు పర్యాయపదాలు నానార్థాలు ఇలా ప్రతి ఒక్క టాపిక్ పైన కూడాను ఖచ్చితంగా ఒక్కొక్క మార్కు వస్తుందని అయితే మన గతంలో ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది. చూడడం వాళ్ళైతే ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 30 మార్కులు అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు 28 ప్లస్ 30 మార్కులు ఎన్ని అయ్యామా? 28 ప్లస్ 30 దాదాపుగా 58 మార్కులు అయితే ఇప్పుడు మీరు 60కి సాధించగలిగారు. కాకపోతే నెక్స్ట్ వచ్చేసరికి మనకి
సైకాలజీ టెట్ ఎస్జిటి వాళ్ళకైతే మనకి మ్యాథ్స్ ఉంటుంది. ఈ మ్యాథ్స్ అనేటువంటి చాలామందికి బోరింగ్ సబ్జెక్ట్గా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే నాన్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ వాళ్ళైతే వీటిని చేయడం కొంచెం కష్టమైనప్పుడు కూడాను కొంతమంది మ్యాథ్స్ పట్టున్న వాళ్ళైతే 30కి 30 మార్కులు సాధించగలరు. అయితే మ్యాథ్స్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ మీరు ప్రీవియస్ బిట్స్ చేస్తే కనుక ఏ టాపిక్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయో ఆ టాపిక్ పైన ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ వాటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. మ్యాథ్స్ వచ్చేసరికి ఎక్కువగా ప్రాక్టీస్ మీరు చేయాల్సి ఉంటుంది. కేవలము ప్రీవియస్ బిట్స్ చేయడమే కాకుండా ఆ ప్రీవియస్ బిట్స్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ పైన మీరు కొంచెం పట్టు సాధిస్తే ఖచ్చితంగా ఒక 25 మార్కులు కనుక ఎస్జిటి వాళ్ళు కనుక తెచ్చుకుంటే కనుక ఇక్కడ దాదాపుగా ఈ 58కి ఇంకొక 25 మార్కులు అనేటువంటిది యాడ్ అవుతుంది. సో దాదాపుగా 73 మార్కులు, 83 మార్కులు అయితే ఇక్కడ మీరు ఇప్పుడు సాధించగలిగారు ఇప్పటి వరకు అయితే, రైట్. మరి ఇక్కడికి వచ్చేసరికి 30 మార్కులు ఇక్కడ తెలుగులో సాధించారు, అలాగే సైకాలజీలో 28 మార్కులు సాధించారు. మొత్తంగా అయితే 58 మార్కులు ఇక్కడికి సాధించగలిగారు. ఇకపోతే మీ యొక్క కంటెంట్ ఎస్ఏ వాళ్ళకైతే కంటెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కంటెంట్ అనేటువంటిది ప్లస్ మెథడాలజీ అనేటువంటిది కంటెంట్ మరియు మెథడాలజీ అనేటువంటిది 60 మార్కులకు ఉంటుంది. ఈ కంటెంట్ మెథడాలజీ అనేటువంటి 60 మార్కులు ఉండేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా 60 మార్కుల్లో ఖచ్చితంగా 55 మార్కులు లేదా 50+ మార్కులు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎంతమ్మా? 50+ మార్కులు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 60 మార్కులు ఉందనుకోండి, 60 మార్కులకి ఖచ్చితంగా మీరు ఎంత తెచ్చుకోవాలమ్మా? దాదాపుగా 60 మార్కులకు 55 మార్కులు పైన అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో నేను 60 మార్కులకి 40 తెచ్చుకోగలను అని అనుకుంటే కనుక కొంచెం మార్క్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెయిటేజ్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది, రైట్. ఇక్కడికి వచ్చేసరికి సైకాలజీ 30, తెలుగు 30, అలాగే మనకి ఇచ్చినటువంటి దాంట్లో కంటెంట్కి సంబంధించినటువంటివి 60, ఇంగ్లీష్ అనేటువంటిది ఇక్కడ కీ రోల్ వస్తుందండి. ఈ ఎస్ఏ వాళ్ళకి ఖచ్చితంగా కీ రోల్ అయినటువంటి సబ్జెక్ట్ సైకాలజీ మరియు ఇంగ్లీష్ అండి. సైకాలజీ ఇంగ్లీష్ పైన ఎస్ఏ ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఎక్కువ దీనిపైన ప్రిపరేషన్ చేస్తారో, ఎవరైతే దీనిపైన ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో, సైకాలజీ బిట్స్ కావచ్చు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రామర్ కావచ్చు, ఎవరైతే ప్రిపేర్ అవుతారో బాగా వాళ్ళకి దాదాపుగా 28 మార్కులు ఇక్కడ వచ్చేటువంటి అవకాశము ఉంది. దాదాపుగా 28 మార్కులు ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో సైకాలజీలో 28, ఇంగ్లీష్లో 28 మార్కులు అనేటువంటి రావడం అనేటువంటిది చాలా సులువుగా వస్తుంది. కాకపోతే కొంచెం ప్రిపరేషన్ అనేటువంటి హార్డ్గా చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే 28 మార్కులు కన్నా తక్కువ పడిపోతారో అప్పుడు మీ మార్క్స్ కూడాను తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ పరీక్ష పేపర్ అనేటువంటి కఠిన స్థాయిని బట్టి కూడాను మార్క్స్ తగ్గే అవకాశం ఉంది, పెరిగే అవకాశం ఉంది. సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొంచెం హార్డ్గా ఉంటే వాడు కఠినంగా ఇచ్చినా సరే రాయగలరు, సులువుగా ఇచ్చినా సరే రాయగలరు. కాబట్టి మీరు ఇంగ్లీష్లో 28, అలాగే ఇక్కడ వరకు మనకి ఎన్ని మార్కులు వచ్చాయి? దాదాపుగా 58 పాటుగా 63 తర్వాత 113, దాదాపుగా 140 మార్కుల వరకు అయితే ఇక్కడ మీరు సాధించగలుగుతున్నారు. అంటే 130+ మార్క్స్ అనేటువంటి మీరు ఇక్కడ డెఫినెట్గా సాధించగలరు. నేను ఇప్పుడు చెప్పిన ప్రకారంగా మీరు ముందుగా చేయాల్సింది సైకాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ తర్వాత ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రామర్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే తెలుగు కంటెంట్ కావచ్చు, తెలుగు వాళ్ళైతే తెలుగు కంటెంట్ పైన గుర్తుపెట్టండి, కొంచెం మెథడాలజీ పైన కొంచెము ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇంగ్లీష్ సంబంధించిన గ్రామర్ పైన, అలాగే లిటరసీ సబ్జెక్ట్ పైన, అలాగే మెథడాలజీ పైన కొంచెం దృష్టి పెడితే కనుక మార్క్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది.
అలాగే ఇటువైపు వచ్చేసరికి ఎస్జిటి వాళ్ళైతే సైకాలజీలో ముందుగా మీరు మంచి మార్క్స్ సాధిస్తే, తెలుగులో అయితే స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి 30 మార్కులు సాధించవచ్చు. మ్యాథ్స్ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా ప్రాక్టీస్ ఎక్కువగా చేయండి. 25 మార్కులు అయితే మీరు ఖచ్చితంగా సాధించగలరు. అలాగే సైన్స్కి సంబంధించినవి కూడాను కొంచెం మీరు ఈజీగానే పేపర్ ఉంటే చేయగలరు కాబట్టి కొంచెం సైన్స్ సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అయితే చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ప్రతి ఒక్కటి కూడాను కంటెంట్ చదివింది మళ్ళీ చదవడానికి ప్రయత్నించండి. మళ్ళీ కొత్త టాపిక్స్ అంటూ చదువుతూ టైం వేస్ట్ చేయొద్దా. అలాగే కొత్త పుస్తకాలు, డిఫరెంట్ పబ్లిషర్స్ పుస్తకాలు ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉంటాయి, వాటిని ప్రిపరేట్ చేసుకుంటూ కూర్చోవద్దా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చదివిన పుస్తకాలని మరలా చదువుతూ ఆ పుస్తకంలో ఏ పేజీలో ఏ ప్రశ్న ఉంది, ఏ పేజీలో ఏ లైన్ ఉందనేటువంటిది కూడాను మీరు చెప్పగలిగేలా ఉండాలి. ఉంటేనే మీరు రేపు డిఎస్సి కూడాను ఆ ప్రిపరేషను యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి సైన్స్ కూడాను మీరు దాదాపుగా లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ని అయితే చదివే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పేవాడిని కూడాను తెలుగు కంటెంట్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఏదమ్మా శ్వాసలు కావచ్చు, ఈ శ్వాసలు కూడాను టెక్స్ట్ బుక్ సంబంధించినవి చదవండి. టెక్స్ట్ బుక్కు సంబంధించినవి ప్రతి ఒక్క పేజ్, ప్రతి ఒక్క టాపిక్ కూడా మీరు ఒక 2-3 సార్లు దాన్ని చదివే ప్రయత్నం చేస్తుంటారు. వీలైతే ఒక 5-6 సార్లు అయినా సరే మీరు ఆ టెక్స్ట్ బుక్ని ఈ నెల రోజుల్లోగా మీరు 2-3 సార్లు, అట్లీస్ట్ మీరు 2-3 సార్లు ఈ నెల రోజుల్లో కేవలం టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదివిసి వెళ్ళండి. ఎటువంటి మెటీరియల్స్ మీరు చూడాల్సిన అవసరం లేదు. ఎవరి యొక్క మనం ఇది బెటర్ అంటే ఎవరి యొక్క క్లాసెస్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పుడు కూడాను ఆ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ని, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని మీకు టెక్స్ట్ బుక్ వైజ్గా మీకు అకాడమీ బుక్ను బేస్ చేసుకుంటే ఆ వీడియో క్లాసెస్ అయితే మన యొక్క పిఆర్ అకాడమీ యాప్లో అందించడం జరిగింది. కాబట్టి ఎవరికైతే సమయాన్ని తక్కువగా ఉన్న సమయంలోనే ప్రిపరేషన్ బెస్ట్గా ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళు మెథడాలజీ క్లాసెస్ కావచ్చు, లేదా మనకి ఇటువైపు వచ్చేసరికి కంటెంట్ క్లాసెస్ కావచ్చు, అలాగే సైకాలజీ క్లాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడాను టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా మీకు అందించే ప్రయత్నం చేస్తాము. అకాడమీ బేస్డ్గా మీకు వీడియోస్ అయితే అందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వాటిని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు దాదాపుగా 130 మార్కులకు పైగా అయితే సాధించగలరు. సైకాలజీ కావచ్చు, తెలుగు కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు. మొదటగా ఫాలో అవ్వాల్సింది టెక్స్ట్ బుక్ మాత్రమే. అది సైకాలజీ అయినా, తెలుగు అయినా, సోషల్ అయినా, సైన్స్ అయినా సరే. సో టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ వెనకాల ఉండేటువంటి కంటెంట్ని, బిట్స్లను ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మాలాంటి కొన్ని క్లాసెస్ అయితే మావి కొన్ని చూడండి, వీడియోస్ చూడండి. అది నచ్చితే కనుక పర్చేజ్ చేయండి. కేవలము 399 రూపీస్కే మీకు తెలుగు కంటెంట్ ప్లస్ గ్రామరు కంప్లీట్గా మీకు అందించే ప్రయత్నం చేసాము. మరియు ఇంగ్లీష్కి అయితే మాత్రం మీకు దాదాపుగా ఇది తెలుగుకు సంబంధించింది అయితే ఇంగ్లీష్కి సంబంధించింది కేవలం 1000 రూపీస్కే మీకు కంప్లీట్గా కోర్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తాం. ఇది ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి. కాబట్టి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించండి. ఈ నెల రోజులు కష్టపడండి, మంచి మార్క్స్ సాధించండి, డిఎస్సిలో మంచి వెయిటేజ్ అయితే పొందగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మన పిఆర్ అకాడమీ కూడాను డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.